ఓం శ్రీ మాత్రే నమః 2025 మార్చి 10 నుంచి 20 లోపుగా వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది. ఆమె మీ నుండి 100% ఇది అడుగుతుంది. దయచేసి నన్ను నమ్మండి. పనులన్నీ పక్కన పెట్టి చూడవలసిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వృషభ రాశి అనగా దీనిని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో అసలు మార్చి 10 నుండి 20 లోపుగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెరియర్ పరంగా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వాస్తవంగా ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, మీకు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేకపోతే విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఏదైనా జాబ్ చేసుకోవాలి అని చెప్పేసి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీకు ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు. మార్చి 10 నుండి 20 వరకు కూడా మీకు మంచి రోజులు ఉన్నాయి మధ్యలో. కాబట్టి ఏంటంటే ఈ మంచి రోజులు ఉన్నప్పుడే మనం మంచి పనులు చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనం మంచి వైపుకు అడుగులు వేయాలి. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఈ సమయంలో మీరు ఒక మిస్టేక్ మాత్రం చెయ్యొద్దు. ఉద్యోగంలో ఉంటూనే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే మీ ఉద్యోగాన్ని అలా ఉంచుకునే దానికి సైడ్ బిజినెస్ గా ఏదైనా వ్యాపారం చేసుకోండి. కానీ ఉద్యోగాన్ని మొత్తం వదిలేసి మొత్తం వ్యాపారంలోకి దూకేసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యొద్దు. మెయిన్ ఉద్యోగస్తులు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితం అనేది చూడబోతూ ఉన్నారు. అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేయగలుగుతారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే కేతు 5వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ కాలంలో, అంటే ఈ 10 నుంచి 20 లోపుగా మాత్రమే కాదండి, మొత్తం సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరంగా వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. అయితే కుటుంబంలో డబ్బుకు సంబంధించినటువంటి అపార్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమైనా మీకు గతం నుంచి కూడా ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకుని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వివాహ జీవితం చూసినట్టయితే వివాహ జీవితంలో సంతోషంగానే ఉంటుందండి. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎంతో కాలం నుండి కుటుంబం అంగీకరించట్లేదనో, లేకపోతే కొన్ని కారణాల వల్ల ప్రేమించుకున్న వారు వివాహం దాకా వెళ్ళలేకపోతున్నారు, పెళ్లి చేసుకోలేకపోతున్నారు అనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోగలుగుతారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది, అంటే ఈ 10 నుంచి 20 లోపుగా మాత్రమే కాకుండా ఈ ఏడాది ముఖ్యంగా ప్రేమికులకు మెరుగైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం పరంగా మెరుగ్గానే ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురైతే అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు. అంతేకాదు ఈ కాలంలో కొన్ని వాస్తవంగా ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా కూడా ఆ స్ట్రెస్ కారణంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం పైకి వస్తాయి. జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కు చూపించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రత్యేకమైన శ్రద్ధ ఏమీ అవసరం లేదు. అంతా కూడా బాగానే కనిపిస్తుంది. మరి వ్యాపారం పరంగా చూస్తే ఈ రాశి వారికి వ్యాపార రంగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభం అంటే మనకి ఈ సంవత్సర ప్రారంభంలో కూడా అంతా బానే ఉంది. అన్ని విధాలుగా కూడా కర్మస్థానంలో శనిదేవుడు ఉండడం కారణంగా
కొంచెం ఇబ్బందులున్నా కూడా ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం అనేది చాలా వరకు పుంజుకుంటుంది. అంటే గతంలో మీకు ఏవైనా వ్యాపారాల్లో నష్టం అధికంగా ఉండి లాభం లేదనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా అందు నుంచి అయితే పుంజుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. శనిదేవుడు 10వ స్థానంలోకి మారడం కారణంగా ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ మార్చి 10 నుంచి 20 లోపుగా కూడా అంతా బానే ఉంది. వ్యాపారాలు చేసుకునేవారు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. లేదంటే గతంలో పోయినటువంటి డబ్బు కూడా మీరు తిరిగైతే సంపాదించుకోగలుగుతారు. అయితే కొన్ని ఒడిదుడుకులు ఎక్కడున్నాయంటే ఈ ఏడాదిలో మీకు ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మార్చి తర్వాత ఒక ఏప్రిల్ తర్వాత ఇంకా మార్చి దాటేసి ఒక నెల దాటేసిన తర్వాత కొద్దిగా సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయి కానీ మరి నష్టాలైతే చూసేసి నష్టాలైతే కూరుకుపోరు. కాబట్టి అదేవి పెద్దగా పట్టించుకో అవసరం లేదు. కానీ ఏంటంటే లాభాల విషయాల్లో కొంచెం చూసుకుంటూ ఉండాలి. నమ్మకం పెంచేసుకోవద్దు ఎవరి మీద కూడా. అంటే ఎంత మీకు తెలిసినోళ్ళైనా, ఎంత మీకు స్నేహితులైనా కూడా లాభం విషయంలో మీరు కూడా ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఏంటి ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరైతే ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. విద్యా రంగంలో చూసినట్టయితే వృషభ రాశి వారు విద్యా రంగంలో ఎప్పుడూ కూడా దూసుకెళ్ళిపోతూ ఉంటారు. విద్యపై వీరికి చాలా కాన్సన్ట్రేషనే ఉంటుంటుంది. మే మాసం వరకు కూడా గురుడు ప్రభావంతో విద్యార్థులు బాగానే రాణించేస్తారు. అంటే ఈ 10 నుంచి 20 లోపుగా కూడా బాగానే రాణించేస్తారు. అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోగలుగుతారు. వీరికి ఎప్పుడూ కూడా విద్యపై కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. బాగా చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలన్న కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇంక గ్రహాలు కూడా అనుకూలిస్తున్నప్పుడు ఇంక వీరికి తిరిగి ఉండదు. విద్యా జీవితంలో మాత్రం మెరుగ్గా ముందుకెళ్ళిపోతారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని కొంచెం చదువులో ప్రభావితం చేస్తాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో వృషభ రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో ఇంకా చిన్న ఏజ్‌లో ఉన్నారో అంటే ఇంకా చదువుకుంటూనే ఏదైనా ప్రేమలో ఉన్నట్టయితే వివాహం చేసుకోవాలని గాని లేకపోతే ఏదైనా కూడా ఫ్యామిలీకి చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ధైర్యంగా చెప్పేసేయండి. గొడవలవుతాయని ఇవన్నీ కూడా ఆలోచించొద్దు. కుటుంబం యాక్సెప్ట్ చేయదేమో ఇలాంటివన్నీ కూడా ఆలోచించడం వల్ల మీకు మీరుగానే సమస్యలనేవి కొని తెచ్చుకున్నవారు అవుతారు. మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? కుటుంబానికి చెప్పే ప్రయత్నం చేయండి. కుటుంబం మీద మనస్పర్ధలు పెంచేసుకుని వారు ఒప్పుకోరేమో, గతంలో ఇలా అన్నారేమో కాదు. గతం గతం అనుకుని ముందుగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కూడా ఈ సమయంలో అంగీకరిస్తారు. కుటుంబ పరంగా కూడా వాతావరణం బాగుండేటటువంటి సూచనలే ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా ప్రేమ జీవితం గానీ, లేదైనా మీరు విద్య కాకుండా దీనికి సంబంధించి నెక్స్ట్ ఏదైనా చేయాలనుకుంటూ ఉన్నా, ఒక వ్యాపారం పెట్టాలనుకుంటూ ఉన్నా, విద్యా జీవితంలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీరైతే ఈ సమయంలో ఎంతైనా కూడా చేయాల్సి ఉంటుంది. అయితే కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. ముందు చెప్పుకున్నట్టుగా ఆస్తికి సంబంధించిన తగాదాలు కానివ్వండి, ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ఆచితూచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ముఖ్యంగా విద్యార్థులే. ఎందుకంటే అది మీ యొక్క విద్యపై ప్రభావం అధికంగా చూపించేస్తుంది. దీనివల్ల మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు సాధించలేకపోతారు. కొంచెం దేని మీద ఆలోచించకుండా జస్ట్ విద్యపై కాన్సన్ట్రేషన్ చేసేయండి. చూసారు కదా వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.